హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు గారు మనతో ఉన్నారు. ఏపీ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రకాశం జిల్లా ఒంగోలులో గత కొంతకాలంగా మద్దతు ధర లేక పొగాకు రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిపై మనతో చర్చించడానికి బెజవాడ వెంకట్రావు గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ సమస్య ఏంటి, దాని పరిష్కారాలు ఏంటి అనే విషయంపై మరింత కూలంకషంగా మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్రావు గారు. నమస్తే సార్. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే పొగాకు అనేది అక్కడ ప్రధాన పంట. సో ప్రకాశం జిల్లాలో గత కొంతకాలంగా రైతులు ధర్నాలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు చేపడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ ధర్నాలు నిరసనలు దేనికోసం? ముందుగా గతంలో కంటే పొగాకు ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు విపరీతంగా పెంచేసింది. గతంలో 18 నుంచి 22% పెంచిన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు అది 40% వరకు పెంచింది ఈ సంవత్సరం. అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించిన వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్లు కట్టాలి. 40% పెంచింది. సో పెంచినందువల్ల ఏంటి, గత సంవత్సరం మంచి క్వాలిటీ టొబాకో వచ్చేసి 360 రూపాయలు పలికింది కిలో కేజీ. ఈ సంవత్సరం స్టార్టింగ్లో 270, 260, 280 వేశారు. స్టార్టింగ్ చాలా తక్కువ. వెంటనే రేట్లు తగ్గించేసి 150, 160, 140 ఈ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇలా వేసినందువల్ల ఏమవుతుంది, దట్టు 30% కొంటున్నారు, 70% రిజెక్ట్ చేశారు, నో బిడ్డింగ్. సో రైతులు ఎంత ఇబ్బందులు అంటే దీనివల్ల నిరాహార దీక్షలు చేయక ఏం చేస్తారు. ఇప్పుడు ఒక బ్యారన్కి యావరేజ్న 10 ఎకరాలు. అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నదంతా కూడా కేవలం పొగాకు గిట్టుబాటు ధర కోసమే అక్కడ జరుగుతున్న ప్రధాన ఇది. అవును, అంటే ఈ పంట ఇంత మోతాదులో వేయండి అని చెప్పేసి ఉంటుంది. సో ఎంతకి పర్మిషన్ ఉంది వాళ్ళకి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టొబాకో బోర్డు ద్వారా 120 మిలియన్ కేజీస్కి ఇచ్చింది. ఓకే, 120 మిలియన్ కేజీస్కి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటికీ 23.5 మిలియన్లు కూడా డీలర్లు కొనలేదు. ఓకే, 120 మిలియన్లు ఎక్కడ, 20 అంటే దాదాపు 97 మిలియన్ పొగాకు బోర్డు అనుమతి ఇచ్చిన ప్రకారం చూసిన 97 మిలియన్ కేజీల పొగాకు రైతుల దగ్గర ఉంది గడిచిన సీజన్. రేపు సెప్టెంబర్ ఆఖరికి వచ్చేసరికి, అక్టోబర్ వచ్చేసరికి మళ్ళీ నారుదొడ్లు మొదలవుతాయి. నెక్స్ట్ సీజన్ ప్లాంటేషన్కి పొలాన్ని రైతులు రెడీ చేసుకోవాలి. ఎట్లా ఇది అమ్ముడు పోల కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కోల్డ్ స్టోరేజ్కి బాడుగులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా 50% కొన్నారు, 50% నో బిడ్డింగ్ రిజెక్ట్ చేశారు, ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇప్పుడు 30% ఈ మధ్య కాలంలో 15 రోజుల నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఒత్తిడి పెంచింది. ఇప్పుడు 50% నో బిడ్డింగ్, 50% కొంటున్నారు. రేట్లు ఏవి? రీసెంట్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు కొనాల్సిందేనని గట్టిగా చెప్పారు. అక్కడక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఆక్షన్ ప్లాట్ఫారాలకు వచ్చి విజిట్ చేస్తున్నారు. ఏది 200 అనేది 4 బేళ్లు 200 ఎత్తే మిగిలిన 150, 160 వేస్తున్నారు. రైతులు పొగాకు వేసిన రైతులు కోలుకునే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో కడగళ్ళని అనుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రతి బ్యారన్కి హీనంగా వేసుకున్నా కూడా 4 లక్షల లాస్. అందులో కౌలు రైతులు కనుక అయితే అది 6 లక్షలు అవుద్దా, 7 లక్షలు అవుద్దా, 8 లక్షలు అవుద్దా అనేది చెప్పలేం. ఈ సంవత్సరం బ్యారన్ లీజు కూడా ఎక్కువైనాయి, రేటులు ఖర్చులు పెరిగిపోయినాయి. అంటే ఈ వ్యవసాయోత్పత్తులు ఏవైనా సరే డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగానే రేట్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు రేటు తగ్గింది అనేది మీరు చెప్తున్న మాట. సో ఈ రేటు తగ్గటానికి ప్రభుత్వం ఏదన్నా చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు డీలర్లు ఏం చెప్తున్నారు, ఎక్సైజ్ డ్యూటీ పెంచినందువల్ల మాకు గవర్నమెంట్తో మేము మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి కదా అని డీలర్లు చెప్తున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 22% ఉన్న ట్యాక్సులను 40%కి పెంచింది ఎక్సైజ్ డ్యూటీని. ఎట్లా రైతులు ఎలా బతకాలి? ఈ సంవత్సరం అయితే నేను వెరీ పర్టికులర్గా దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల
రైతులతో మాట్లాడటం జరిగింది. ఇంకా 4-5 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఈ పెరిగిన రేట్లు పొలం కావచ్చు, లేబర్ కావచ్చు, బేరన్ కౌలు కావచ్చు, ఈ లాసులన్నీ భరించలేకపోతే రైతులు ఏంటి పరిస్థితి? నాకు తెలిసి పొగాకు రైతుల ఆత్మహత్యలను చూడాల్సిన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులు వచ్చేటట్లుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. అది రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఆదుకోవాలి. ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఇప్పుడు రైతుల డిమాండ్ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని 1000 కోట్లు అడుగుతున్నారు. 1000 కోట్లు ఇచ్చి మార్కెట్ ద్వారా లేకపోతే రాష్ట్ర సొసైటీ ద్వారా కొనండి. మీరు మార్కెట్లోకి వస్తే మిగిలిన డీలర్లు ఐటీసీ కావచ్చు, జీపై కావచ్చు, ఇట్లాంటి డీలర్లు అందరూ కాంపిటేటివ్ ప్రైస్ వస్తుంది రైతులకి. ఊరికి లెటర్లు రాసినందువల్ల, కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసినందువల్ల ఉపయోగం లేదు. ప్రజాప్రతినిధులు టొబాకో ప్లాట్ఫామ్ మీదకి వచ్చినందువల్ల ఉపయోగం లేదు. డీలర్లు కొనాలంటే కాంపిటీషన్ రావాలి. కాంపిటీషన్ ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగాలి. వాళ్ళు అడుగుతుంది 1000 కోట్లు. 1000 కోట్లకి వచ్చి కొనమంటున్నారు. రేపు మళ్ళీ ఇది మొత్తం మీరు అమ్ముకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి కదా. లేదు 1000 కోట్లు రాలేదు, 200 కోట్లు తగ్గినాయి అనుకుందాం. 200 కోట్లు రైతులు తరఫున గవర్నమెంట్ భరించలేదా అని అడుగుతున్నారు రైతులు. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రభుత్వం నుంచి స్పందన అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం అంటున్నారు, టొబాకో బోర్డు అధికారులతో మాట్లాడుతున్నాం అంటున్నారు. కానీ ప్రయోజనం కనిపించట్లేదు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో రేట్లు వస్తే ప్రయోజనం వచ్చినట్టు, రైతులకు మరి ప్రయోజనం అయితే రావట్లేదు. నాకు తెలిసి దాదాపు 1.5 month, 1.5 నెలల నుంచి రైతులు పోరాటాలు ఉధృతంగా చేస్తున్నారు. 15 రోజుల క్రితం ఒంగోలు కేంద్రంగా 400 ట్రాక్టర్లతోటి పొగాకు రైతులు జిల్లా కేంద్రాన్ని దిగ్బంధించారు. ఆ తర్వాత 5 రోజులు 6 రోజులు నిరాహార దీక్షలు చేశారు కలెక్టరేట్ ఎదురుగా. నిరాహార దీక్షల ముగింపు రోజు అయితే జిల్లా నలుమూల నుంచి వచ్చారు రైతులు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇండియాలో పండే టొబాకోలో 33% టొబాకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండుతుంది. 22% ఆంధ్రప్రదేశ్, 11% తెలంగాణ. మీకు ప్రపంచం మొత్తంలో ఉన్న టొబాకోల్లో నంబర్ 1 క్వాలిటీ ఉన్నది ఆంధ్రప్రదేశ్, దట్టు ప్రకాశం జిల్లా. ఇప్పుడు మనకి టొబాకో బోర్డు 26 ఆక్షన్ ప్లాట్ఫారాలు ఉన్నాయి. 10 కర్ణాటకలో ఉంటే 16 మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటిల్లో 10 ఆక్షన్ ప్లాట్ఫారాలు ఒక ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. ఎందుకు? అక్కడ ఎక్కువ పండుతుంది కాబట్టి. ఇప్పుడు ఇండియాలో 4.91 లక్షల హెక్టార్లు టొబాకో జరుగుతుంది. అంటే 12.5 లక్షలు. 12.5 లక్షల ఎకరాల్లో టొబాకో వేస్తుంటే 33% మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంటే దాదాపు 4,20,000 ఎకరాల్లో జరుగుతుంది. మరి ఏది రైతులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మీకు 2001లో 1,08,000 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయింది. దాని కాస్ట్ 871 కోట్లు. మరి 24-25లో అదే 3,64,575 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. భారీ స్థాయిలో. అంటే దాదాపు 16,728 కోట్ల రూపాయలు ఖరీదైన ఎక్స్పోర్ట్ జరిగింది. అసలు టోటల్ ప్రొడక్షన్కి వచ్చేసరికి 7,69,670 మెట్రిక్ టన్నులు లాస్ట్ ఇయర్. అంటే 47% ఎక్స్పోర్ట్ అవుతుంది, 53% ఇక్కడ ఇండియాలో వాడుతున్నారు. ఓవరాల్గా మొన్న నిరసన దీక్షల దగ్గర రైతు సంఘాల నాయకులు చెప్పింది ఏంటంటే 75,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, మన ప్రభుత్వాలకి ట్యాక్సుల రూపంలో వస్తుంది. టొబాకో ప్రోడక్ట్స్లో హయ్యెస్ట్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. 75,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు వస్తుంది. 1,000 కోట్లతోటి రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని క్వశ్చన్ చేస్తున్నారు రైతులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున మేము మన రైతులకు మద్దతుగా ఆ 4-5 రోజులు దీక్షల్లో కూర్చున్నాం. గట్టిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, రైతుల్ని ఆదుకోండి, సంక్షోభం నుంచి ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు కోలుకునే పరిస్థితి లేదు అని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అంటే మద్దతు ధర ఎంత ఉంటే సరిపోతుందని మీరు భావిస్తున్నారు, రైతులు భావిస్తున్నారు? ఇప్పుడు మద్దతు ధర అంటే ఇప్పుడు ఒక బ్యారన్కి సుమారు 10 ఎకరాలండి యావరేజ్న. అవును. ఇప్పుడు 10 ఎకరాలు వేస్తే
ఎకరాకు వస్తుంది మహా అయితే 7 క్వింటాళ్ళు వస్తుంది. 10 ఎకరాల మీద చూసుకున్నా కూడా అంటే 70 వస్తుంది. 70 క్వింటాళ్ళు. 70 క్వింటాళ్ళు అంటే 200 వేసుకున్నా కూడా 14 లక్షలు సేల్స్. ఏది యావరేజ్న 200 పడితే వీళ్ళు సగం కూడా వేయట్లేదు కదా. 200 150-160 రూపాయలకే కొంటున్నారు. ఆ ప్రకారం కొన్నప్పుడు ఒక బేరన్నకు పండించిన పొగాకు 10 లక్షల మించి సేల్స్ రాదు. 10 లక్షల మించి సేల్స్ రానప్పుడు 4-5 లక్షలు బేరన్నకు లాస్. అది యావరేజ్న 210 రూపాయలు పడితే కానీ రైతుకి ఖర్చులు గిట్టుబాటు కావు. లాభం తర్వాత సంగతి. ఇప్పుడు రైతు సంఘాల నాయకులు ఈ మధ్య జరిగిన దీక్షల్లో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే 250 రూపాయలు యావరేజ్గా గిట్టుబాటు అయితేనే కొనితేనే రైతులు తృప్తిగా ఉంటారనేది రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరి అంటే ప్రభుత్వము దీని మీద కొనాలి అని డీలర్లని ఒత్తిడి చేయడం తప్పితే ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం రంగంలోకి దిగట్లేదని మీరు అభిప్రాయపడుతున్నారు. నేను అభిప్రాయం అంటే రైతుల అభిప్రాయం అండి. రైతు సంఘాల నాయకులు కానీ రైతులు కానీ వాళ్ళు అంటుంది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు, ఆక్షన్స్లోకి రావట్లేదు. 1,000 కోట్లు కేటాయించి కనుక మార్కెట్ని కనుక దించితే రైతులకు 150 బదులు 200 వచ్చిందంటే గట్టెక్కుతారు. నష్టాలు రాకుండా రైతులు గట్టెక్కుతారు అనేది రైతు సంఘాల నాయకులు చెప్తున్నది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇది మేజర్ ఆదాయం. మరి అంత ఆదాయం ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఏంటో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చూడండి 22% ఉన్న ఎక్సైజ్ డ్యూటీ 40% చేశారు. అంటే రైతులు విషయం బాగోగులు వాళ్ళకి అక్కర్లేదా? అంటే ఎగుమతులు చేసుకోకుండా ఇక్కడే అమ్ముకోవాలనే. ఎగుమతులు అంటే మీరు ఎందుకు ఇచ్చారు అనుమతి? మీరు రైతులకి 120 మిలియన్ కేజీలు పండించుకుని అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పుడు కొనండి. కొనకపోతే ఎలా? డీలర్ల మీద ఒత్తిడి పెంచాలి కదా. మరి డీలర్లు ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చారు, ఏది మేము ఇంత కొంటామని. టొబాకో బోర్డు వాళ్ళు రైతులకి ఇంత పండించండి, ఇంత కొంటామని డీలర్లు ముందుకు వచ్చారు. కాబట్టి మీరు 120 మిలియన్ కేజీలు పండించండి అని చెప్పి రైతులకు ఇచ్చారు. రైతులు పండించారు. ఇప్పుడు డీలర్లు ఏమంటారు, రైతుల దగ్గర రెట్టింపు ఉందా అంటున్నారు. రెట్టింపు పక్కన పెట్టండి, అనుమతించిన వరకు కొనాలి కదా. మరి 120 మిలియన్ కేజీలు ఎందుకు కొంటలేదు? ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరపున మేము కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు కొంటలేదు? మరి మీ ఇచ్చిన ఇండెంటే కదా, కొనాలి. ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకోకపోతే రైతులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు మీకు రిజెక్ట్ చేసిన టొబాకో బేళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్లో మళ్ళీ తీసుకెళ్ళాలి, లేదా కోల్డ్ స్టోరేజ్కి తీసుకెళ్ళాలి. కోల్డ్ స్టోరేజీలు రెంటలు ఏంటి, బాడుగులేంటి, ఈ ట్రాక్టర్కి రానుబోను ఖర్చులేంటి, పనులన్నీ మానుకొని వచ్చి ఆక్షన్ ప్లాట్ఫారాల దగ్గర క్వాలిటీ లేక రిజెక్ట్ చేస్తున్నారా, లేదంటే కొనడం ఇష్టం లేక రిజెక్ట్ చేస్తున్నారా? క్వాలిటీ, నేను 40 సంవత్సరాలలో అద్భుతమైన క్వాలిటీ సంవత్సరం ఉంది. అసలు మొదటి బేరన్ ఆకు కాల్పు అయిపోయి దిగగానే రైతుల మొహాల్లో ఆనందం, ఈ సంవత్సరం డబ్బులు పుష్కలంగా వస్తాయని ఆనందించారు రైతులు. 300 రూపాయలు, లాస్ట్ ఇయర్ 360, 300 రూపాయలైనా రైతులకి మంచి ఆదాయం వస్తుంది. రేట్ ఏది? అద్భుతమైన క్వాలిటీ ఉంది, బంగారం కలర్లో ఉందండి ఈ సంవత్సరం టొబాకో. సో డిమాండ్ తగ్గడమే దీనికి కారణం అంటారా మార్కెట్లో? అంటే రైతులు ఆరోపిస్తుంది ఏంటంటే డీలర్లు కుమ్మక్కయ్యారు, వాళ్ళు సిండికేట్ అయ్యారు, ప్రభుత్వం అజమాయిషీ తగ్గిపోయింది, ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి రావట్లేదు, వాళ్ళు సిండికేట్ అయ్యారు. ఇంకొకటి ఏమంటారు రైతులు, మన రైతు సంఘం నాయకులు ఏమన్నారంటే ఒంగోలు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా వీళ్ళంతా ఇంకొక 1 నెల రోజులు ఇలాగే కాలయాపన చేస్తారు, రైతులు బయట అప్పు తెచ్చిన చోట ఒత్తిడి పడుతుంది, రీపేమెంట్ చేయాలి కదా, అప్పులు తెచ్చిన చోట కట్టాలి, ఒత్తిడి పడుతుంది, ఎంతో కొంత తెగ నమ్ముకొని వెళ్తారులని సిండికేట్ అయ్యారని చెప్పి రైతులు ప్రధానంగా ఆరోపించారు మొన్న. సో ఈ సిండికేట్ని బ్రేక్ చేసే అవకాశం ప్రభుత్వాల చేతుల్లో లేదంటారా? ప్రభుత్వాలు అనుకుంటే చేయొచ్చు, ప్రభుత్వాలు అనుకుంటే చేయలేకపోవటం ఏంటి? అంటే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు రైతులకి సమస్య వచ్చినప్పుడు ముందు వెళ్ళాల్సిన మేము విజ్ఞప్తి చేసేది కూడా అదే. ప్రభుత్వాల తరపున ఆయా నాయకులు, ఆ స్థానికంగా నాయకులు ఎటువంటి ఈ సంవత్సరం ఎలా ఉందంటే, ఇప్పుడు కరెక్ట్గా ఇవాళ జూలై 9వ తేదీ, కరెక్ట్గా 15 రోజుల క్రితం
చిత్తూరు మాట్లాడాను. అంటే రైతుల పరిస్థితి ఈ సంవత్సరం ఎలా ఉందనేది. రైట్. వాళ్ళు తోతాపురి క్వాలిటీ మ్, రకం మామిడి 3,500 టన్ను. నాకు ఒక పల్ప్ ఇండస్ట్రీ ఓనర్ ఫోన్ చేసినప్పుడు చెప్పింది. ఓకే. అసలు రైతులకి కోత కూలీ లేబర్ కూడా రాదు ఈ సంవత్సరం, అల్లాడిపోతున్నారు. మరి మీ పరిస్థితి, మీకు మరి పల్ప్ ఇండస్ట్రీ ఓనర్గా మీకు సుఖమే కదా అని అడిగాను. 2 లక్షల టన్నులు 3 సంవత్సరాల నుంచి మా దగ్గర పల్ప్ స్టాక్ ఉందండి. ఓకే. ఇంకా 2 నెలల్లో మొదటి సంవత్సరానికి ఎక్స్పైరీ డేటు దగ్గర పడుతుంది. మాకు అసలు భయం వేస్తుంది. రీసెంట్గా మా నెత్తిన పిడుగుపడింది ఏంటంటే ఈ వారు, ఈ అమెరికా ఈ వార్లు, ఇరాక్ ఈ వార్ల వల్ల ఈ హార్మూజ్ దగ్గర ఈ షిప్పులు షిప్మెంట్ జరగట్లేదు, షిప్పులు సరిగా పోవట్లేదు. ఇదొకటి మాకు పిడుగుపడినట్టు అయిందండి. మేము నష్టపోతున్నాము, రైతులు నష్టపోతున్నారని చిత్తూరు వాళ్ళు చెప్పారు. ఓకే. అదే టైంలో ఒక 2 రోజుల ముందు నూజివీడు మాట్లాడాను. వాళ్ళు చెప్పింది అదే, 6,000 నుంచి 6,500 టన్ను ట్రాన్స్పోర్టు కోత కూలి వస్తుంది. ఇంత కష్టపడి విజయవాడ మార్కెట్కి తీసుకొచ్చి అమ్మటం ఎందుకని చెప్పి కోసుకెళ్ళమంటున్నాం ఫ్రీగా తోటల్లో అని మాట్లాడిన సందర్భం ఈ సంవత్సరం ఉంది. సో రైతులు తృప్తిగా లేరు. శనగ పంట అలాగే ఉంది. నాకు తెలిసి ప్రకాశం, నెల్లూరు, ఈ గుంటూరు పార్ట్లోనే 1,20,000 మెట్రిక్ టన్నులు శనగల కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి. సో పెద్ద స్థాయిలో ఉన్నట్లేదు ఉన్నాయి. రేటులు లేక, రైతులు అమ్ముకోలేక. అంటే అక్కడ రైతులకి రేట్లు రావట్లేదు, ఇక్కడ కొనుగోలుదారులకు జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. సమస్య ఎక్కడ వస్తుందంటారు మరి? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గట్టిగా యాక్షన్ ఉండాలి. దానికి సపోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునే స్థాయిలో రైతులకు మద్దతు కూడా ఉండాలి. నేను స్థానికంగా ఉన్న నాయకులు దీనిపైన స్పందించారా? ఎవరు స్థానిక నాయకులు? ప్రకాశం జిల్లా స్థానిక నాయకులు ఇప్పుడు మంత్రులు అప్పుడప్పుడు ఆక్షన్ ప్లాట్ఫారాలకు వెళ్తున్నారు. 200కి తగ్గకుండా కొనాల్సిందే అంటున్నారు. రీసెంట్గా కొండేపి టంగుటూరు ప్లాట్ఫారంలో మంత్రి స్వామి గారు వెళ్ళారు. అంతకుముందు 2 రోజుల ముందు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఒంగోలులో మాట్లాడారు. ఈరోజు సీఎం గారితో మీటింగ్ ఉంది టొబాకో మీద అని చెప్పారు. వీళ్ళు మాట్లాడింది కొంతవరకు, కానీ డీలర్ల మీద ప్రెషర్ పడాలి. డీలర్ల మీద ప్రెషర్ పడితేనే ఆ 200 అనేది కనాగష్టంలాగా ఉంది ఈ సంవత్సరం. 200కి తగ్గితే వర్కౌట్ కాదండి. రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తెచ్చిన చోట బ్యాంకుల్లో కావచ్చు, సొసైటీల్లో కావచ్చు, బయట ప్రైవేటు ఫైనాన్షియల్ దగ్గర తెచ్చిన కానీ వాళ్ళకి ఒత్తిళ్ళు గట్టిగా మొదలైనవి. సో ఇంకా ఏంటి, ఒత్తిళ్ళు పెరిగినప్పుడు ఏంటంటే రైతులు తెగ నమ్ముకోవాల్సి వస్తుంది. తెగ నమ్ముకునే పరిస్థితి ఏంటి, నష్టాలను బేర్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో దాదాపుగా 7,69,000 మెట్రిక్ టన్నుల టొబాకో ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రపంచంలో మనం 2nd పొజిషన్లో ఉన్నాం. దాదాపు 21,28,000 మెట్రిక్ టన్నులతో చైనా 1st ప్లేస్లో ఉంటే మనం 2nd ప్లేస్లో ఉన్నాం. బ్రెజిల్ 3వ ప్లేస్లో, బ్రెజిల్ 3rd ప్లేస్లో ఉంది. బ్రెజిల్ ఎంత 6,83,000 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్. మన దాంట్లో 3,64,515 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎగుమతి జరుగుతుంది. ఇండియాలో దాంట్లో దాదాపు 33% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్. ఇప్పుడు బీహార్లో జరిగిన, గుజరాత్లో జరిగిన అవన్నీ లోకల్గా వాడే టొబాకో. ఏది బీడీలకి, మామూలుగా పాన్ పరాగులు నమిలి వేసేదానికి వీటికి వాడతారు. వర్జీనియా పొగాకి ప్రకాశం జిల్లా ఎఫ్సివి, ఫ్లో క్యూర్డ్ వర్జీనియా. స్పెషల్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది నెల్లూరు, హాఫ్ ఆఫ్ ది గుంటూరు, టోటల్ ప్రకాశం జిల్లా. ఇక్కడ మంచి క్వాలిటీ ఎఫ్సివి వస్తుంది. ఇదే మరి గత సంవత్సరం 360 రూపాయలు పడింది. ఈ సంవత్సరం ఒకవైపు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, విపరీతంగా. ఖర్చులు తగ్గించుకునే మార్గం ఏదైనా ఆలోచిస్తున్నారు? ఏముంది మార్గం?
అంటే అవసరానికి మించిన అవును, కూలీని అటు పిలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, బియ్యం రేట్లో ఉప్పు పప్పు రేట్లు చెబుతున్నారు, మేము ఎలా బతకాలని కూలీ అంటున్నారు, కాబట్టి కూలీ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏమో ప్రభుత్వాలు అన్ని ఉచితంగా ఇస్తుంటే పనులు ఎందుకు చేస్తారు కూలీలని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి? దీని గురించి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రభుత్వాలు రాజకీయ కోణంలో ఓట్ల కోణంలో ఆలోచిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వాలకి మేము చెప్పేది ఏంటంటే, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు వాళ్ళకి చెయ్యాలి, విడోస్ ఉన్నారు వాళ్ళకి చెయ్యాలి, శారీరకంగా ఫిట్గా ఉన్న వాళ్ళకి చేయటం కరెక్ట్ కాదు, పేదవాళ్ళకి చెయ్యాలి, కష్టపడి పనిచేసే వాళ్ళకి, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా సహకరించండి. ఎలా? పిల్లలను చదివించండి, వాళ్ళకి పని చూపించండి. ఇప్పుడు విద్య వైద్యం అండి, ఈ రెండు లేబర్ సెక్టార్లో బాగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పని చేయించడం అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి. మీరు పని చేయొద్దు, వచ్చి కూర్చొని మేము అన్నం కలిపి మీ నోట్లో పెడతాం అనేది కొత్త ఫ్యాషన్, కొత్త ట్రెండ్ అయింది పాలిటిక్స్లో. మరి ఆ ట్రెండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ దుర్భర పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు గతంలో పనిచేసే వాళ్ళందరూ కొంతమంది పని చేయట్లా, ఈవేళ పచ్చి ఆకు కొట్టుడంటే లోకల్ వాళ్ళు పని చేయట్లా, ఎక్కడికో ఇళ్ళు ముఠాలను తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అత్యంత అంటే నష్టాల్లోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ నష్టాలకు వెళ్ళిపోయారు. సో మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే తప్పితే వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి లేదు. ఈ సంక్షోభంలో నుంచి పొగాకు రైతులు ఈ సంక్షోభంలో నుంచి బయటపడాలంటే వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మార్కెట్కి ఒక 1000 కోట్లు ఇచ్చి రంగంలోకి దించండి. అప్పుడు డీలర్లు కాంపిటేటివ్ ప్రైస్, ఒక మద్దతు ధర రైతులకు వస్తుంది. ఇంతకు మిన్న వేరే గత్యంతరం లేదు. వాళ్ళు ఒకటే, మేము కూడా అడిగాము, మొన్న నేను కూడా చెప్పాను. అంటే వాళ్ళు కూడా అడిగే విధానం మార్చుకోవాలేమో, మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయని వస్తే అప్పుడేమన్నా వింటారేమో అని. అంటే ఎలా ఉంటుందంటే, రైతులు మొత్తం సంఘటితంగా ఆ లైన్లోకి రాలేరు. ఏదన్నా యూనియన్స్ అయితే వస్తాయి, డిమాండ్ వస్తుంది, యూనియన్లు అయితే డిమాండ్ చేస్తారు. రైతులు ఏంటి, వాళ్ళు పాపం బాగా నొప్పి తగిలినప్పుడు ఆ రైతు సంఘాల వాళ్ళు చెప్పగానే ఆ కలెక్టరేట్ల దగ్గరికి వచ్చి నిరాహార దీక్షలు ధర్నాల్లో కూర్చుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళవి, పొలం పనులని అవన్నీ ఇవన్నీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఆ దీక్షలు చేసినప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఇప్పుడు 1000 కోట్లు మార్కెట్కి ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆ 1000 కోట్లు ఒక పెట్టుబడిగా, అంటే ప్రభుత్వానికి ఒక పెట్టుబడి మూల వ్యయం కిందకే వస్తుంది. కానీ ఆ 1000 కోట్లో కనీసం 70 నుంచి 80% వాళ్ళు రికవరీ అవుతుంది కదా ప్రభుత్వానికి. 1000 కోట్లు మరి అంత చిన్న విషయం దగ్గర ఎందుకు ప్రభుత్వం ఇంతకాలం? అదే మేము ఇప్పుడు రైతుల క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు నేను కూడా మాట్లాడానండి. మరి 33,000 కోట్లు పెన్షన్లు ఇచ్చారు, ఇంకొక 1000 కోట్లు రైతులకు పెన్షన్లు ఇచ్చామనుకొని ఇవ్వలేరా అని అడిగాము. మరి సంవత్సరానికి 60,000 కోట్లు అప్పులకు వడ్డీలు కడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటప్పుడు 2 లక్షల కోట్లు అప్పు ఉంది, ఆయన దిగిపోయే రోజుకి 10 లక్షల కోట్లకు చేరింది అప్పు. ఇప్పుడు ఆ అప్పుకు 60,000 కోట్లు వడ్డీ కడుతున్నారు. ఇంకొక 1000 కోట్లు రైతులకు ఇచ్చామనుకోండి, రైతులకు వడ్డీ కట్టామనుకోండి, లేదు. మరి ఉద్యోగులు జీతభత్యాలకి 72,000 కోట్లు అవుతుంది, నెలకు 6,000 కోట్లు అని ప్రభుత్వం చెబుతుంది, పేపర్లో చూస్తున్నాం. సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇస్తున్నారు. ఇంకొక 1000 కోట్లు రైతులకు ఇచ్చామనుకోండి, బత్యం కిందో లేదా జీతం కిందో ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా? ఆదుకోవాలి. మేము విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక 1000 కోట్లు కేటాయించి ఈ సంక్షోభం నుంచి రైతుల్ని ఒడ్డుకి చేర్చాలని చెప్పి మేము ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్రావు గారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితిని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి మార్కెట్ ద్వారా పొగాకుని కొనుగోలు చేయించి డీలర్స్ మధ్య ఆ కాంపిటేటివ్ వాతావరణం కన్నా తీసుకురాగలిగితే పొగాకు రైతులు నష్టాల ఊబి నుంచి బయటపడి మరో పంటకు మళ్ళీ సిద్ధమవుతారు. ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ఆశిస్తూ మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.